కాంగ్రెస్ పార్టీలో రోజుకో పంచాయతీ రాజుకుంటోంది. పార్టీలో సీనియర్స్ వర్సెస్ జూనియర్స్ గా మహిళా నేతలు విడిపోయారు. తాజాగా నామినేటెడ్ పోస్టుల్లో సీనియర్ మహిళా నేతలకు అన్యాయం జరిగిందని మహిళా నేతలు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ధనబలం ఉన్నవారికే పదవులు కేటాయిస్తున్నారని మహిళా నేతలు ఆరోపిస్తున్నారు. హస్తం పార్టీలో మహిళా నేతల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. రాహుల్ గాంధీ అమలు చేస్తున్న నారీ న్యాయ తెలంగాణలో అమలు కావడం లేదని స్వయంగా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు భావోద్వేగానికి గురైందంటే పరిస్థితి అర్థం చేసుకోవాలి అంటున్నారు విశ్లేషకులు. ఇదిలా ఉంటే 37 కార్పొరేషన్లకు చైర్మన్లు నియమిస్తే అందులో కేవలం 5గురికే అవకాశాలు కల్పించారట. మరికొంతమందికి, అందులోనూ కొత్తగా వచ్చిన బండ్రు శోభారానికి ఉమెన్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, అలేఖ్య పుంజలకు తెలంగాణ నాట్య అకాడమీ కార్పొరేషన్స్ కట్టబెట్టడంపై మొదటి నుండి ఉన్న మహిళా నేతలు అసంతృప్తితో ఉన్నారు. పార్టీలో మొదటి నుండి ఉన్నవారిని కాదని కొత్తగా వచ్చిన వారికి ప్రియారిటీ ఇస్తున్నారని మండిపడుతున్నారు. కాంగ్రెస్ లో ఓడిపోయిన వారికి తిరిగి పదవులు లేవని కాంగ్రెస్ అధిష్టానం నిబంధన విధించింది. అయినా నిజామాబాద్ అర్బన్ లో ఓడిపోయిన షబ్బీర్ అలీకి ప్రభుత్వ సలహాదారుగా, భద్రాచలంలో ఓడిపోయిన పోదం వీరయ్యకి ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించింది ప్రభుత్వం. అయితే మహిళల విషయంలో నిబంధన ఎందుకన్నది పాత కాంగ్రెస్ మహిళా నేతల వాదనట. అయితే సీఎం రేవంత్ రెడ్డికి నచ్చిన వారి విషయంలో అధిష్టానం నిబంధన వర్తించదా అన్నది కాంగ్రెస్ లయలిస్టుల ప్రశ్న. ఇటీవల గద్వాల ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన సరిత తిరుపతయ్య పేరును మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ప్రతిపాదించారు సీఎం రేవంత్ రెడ్డి. జూలై 11న ఏఐసీసీ మహిళా జాతీయ అధ్యక్షురాలు అల్కా లంబాకి సరిత పేరును సిఫారసు చేస్తూ పీసీసీ చీఫ్ హోదాలో లేఖ రాశారు రేవంత్ రెడ్డి. సరితకి ఓడిపోయిన నిబంధన అమలు కాదా అన్నది మిగిలిన మహిళా నేతల వాదన. అయితే గోషామహల్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు పోటీ చేసి ఓడిపోయింది. అయితే ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన సునీత తనకు ఏదైనా నామినేటెడ్ పదవి ఇవ్వాలని సీఎం రేవంత్ ను కోరినా లైట్ తీసుకున్నారట. ఓడిపోయే సీటిచ్చి పార్టీ కోసం కష్టపడ్డ నాకు ఏ అవకాశం కల్పించకుండా తనను పదవి నుండి తప్పించే కుట్ర జరుగుతుంది అన్నది ఆమె వాదన. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాలు చక్కబెట్టాల్సిన ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ఇవేవీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారట. మహిళా కాంగ్రెస్ కార్యక్రమాల్లో పాల్గొనాలని ఎన్నోసార్లు ఆహ్వానించినా ఆమె విముఖత వ్యక్తం చేశారట. రాష్ట్రంలో అనేక కార్పొరేషన్ చైర్మన్లుగా, అనేక కమిషన్లలో మెంబర్స్గా అవకాశాలు కల్పించాలని మహిళా నేతలు విజ్ఞప్తి చేశారంట. అదే కొద్దిమంది ఆర్థికంగా బలంగా ఉన్న నేతల మాటకి మాత్రం దీపాదాస్ ప్రయారిటీ ఇస్తుందని మహిళా నేతలు ఆరోపిస్తున్నారు. మహిళా నేతల విషయంలో మున్షి వ్యవహరిస్తున్న తీరుపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని మహిళా నేతలు తెలిపారు. రాహుల్ చెప్పిన నారీ న్యాయ తెలంగాణలో అమలయ్యేందుకు కాంగ్రెస్ అధిష్టానం జోక్యం చేసుకోవాలి అంటున్నారు పాత కాంగ్రెస్ మహిళా నేతలు. హైకమాండ్ ఇన్వాల్వ్ అయి సామాజిక న్యాయం అమలు చేస్తుందో లేదో చూడాలి.